ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా సీతమ్మా, కోడలు అంటే నువ్వేనమ్మా. ఈ కాలంలో కూడా అత్త గురించి ఆలోచించే నీలాంటి కోడళ్ళు ఉన్నారంటే దేవుడు ఉన్నట్టే. అవును మావయ్య, ముందు సీత షాపింగ్కి వెళ్దామంటే ఎందుకో అనుకొని నేను వద్దు అన్నాను. సీత ఈ కారణం చెప్పాకే ఒప్పుకున్నాను. సీత తిరుగులేని కారణం చెప్పాక ఒప్పుకోక ఏం చేస్తావాళ్ళుడు? ఈ రోజు మంచి రోజు అని ఎవరు చెప్పారు? అయినా అత్త కోడళ్ళు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలని నేనెక్కడా వినలేదు. నేను కూడా వినలేదు. ఈ సీతే కల్పించి చెప్తోంది. ఈ పద్ధతి మాకు తెలీదే. మీ తోడుకోడళ్ళు ఎప్పుడైనా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే కదా చెల్లెమ్మా మీకు ఇలాంటి మంచి పద్ధతుల గురించి తెలిసేది. నేను ప్రతి పండక్కి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు కొంటున్నాను కదా. పండక్కి కొనడం వేరు, ఇలా ప్రత్యేకమైన రోజు కొనడం వేరు అత్తయ్య. ఈ రోజు స్పెషల్ అని మాకు తెలీదు. నువ్వు డ్రామాలాడుతున్నావు. సీత అబద్ధం చెప్తోంది రామ్. సీత ఎలాగైనా షాపింగ్కి వెళ్ళాలని తను ఇలా ప్లాన్ చేసింది రామ్. సీత నిజం చెప్పినా అబద్ధం చెప్పినా తను చెప్పిన దాంట్లో మీకు మంచి జరిగే విషయం ఉంది పిన్ని. మీకు మంచి జరుగుతుందనుకుంటే నేనేమైనా చేస్తాను. నా బంగారు రాముడు. మరి ఆఫీస్ వర్క్ ఏంటి రామ్? అదెవరు చేస్తారు? మీరు చిన్న మావయ్య ఉన్నారు కదా మావయ్య. నేను కూడా ఉన్నాను కదా బావా. తలో చెయ్యి వేద్దాం, పని అయిపోతుంది. అవును డాడీ, మీ ముగ్గురు ఆ వర్క్ చూసుకోండి. నేను సీత షాపింగ్కి వెళ్తాం. అది కాదు రామ్. ఇంకేం చెప్పక బాబాయ్. కోడలిగా సీత పిన్ని గురించి అంతలా ఆలోచిస్తుంటే కొడుకుగా నేను ఇంకెంత ఆలోచించాలి? ఎవరేం చెప్పినా ఈరోజు నేను సీత షాపింగ్కి వెళ్తాం. పిన్నికి మంచి శారీ కొని తీసుకొస్తాం, అంతే. రామ్, సీత మమ్మల్ని చూసి వెక్కిరిస్తుంది రామ్, చూడు. లేదత్తయ్య, మామకు మహాలక్ష్మి అత్తయ్య మీదున్న ప్రేమని చూసి నా కళ్ళు చెమర్చాయి. మరి కళ్ళల్లో నీళ్లు రాలేదే? శుభమా అని మీకు చీర కొనడానికి వెళ్తూ కన్నీళ్లు పెట్టుకోవడం అశుభమని వాటిని బయటికి రాకుండా ఆపేశానత్తయ్య. అలా కూడా చేయొచ్చా? ఎందుకు చేయకూడదు బావా? మహానటి సావిత్రి ఒక కంట్లో కన్నీళ్లు రావాలంటే ఆ కంట్లో మాత్రమే రప్పించి రెండో కంట్లో కన్నీళ్లు ఆపేసిందంట. మన సీత కూడా ఆ సావిత్రి లాంటిదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.